శ్రీరాముడు లేకపోతే మన ఉనికే లేదన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య. సోమవారం అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. 500 ఏళ్ల పోరాటానికి ఇప్పటికీ న్యాయం జరిగిందన్నారు కొమరయ్య. జనవరి 22వ తేదీ హిందువులు గర్వించే రోజన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ మల్కా ఎస్ఎస్వి. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సుమారు 4000 మందితో నాచారం మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి ఘటకేశ్వర్ వరకు మహా బైక్ ర్యాలీ జరిగింది. అయోధ్య రామాలయ నమూనాను కూడా స్కూల్లో ప్రదర్శించారు. 500 సంవత్సరాల తర్వాత మన అయోధ్యలో టెంపుల్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరూ ఇండియన్స్కు, ప్రతి హిందువుకు ఒక గొప్ప దినము. ఇది చరిత్రలో 22 జనవరి 24 ఇయర్ ఒక హిస్టరీలో ఈరోజు నిలిచిపోతుంది. మనం అన్ని పెద్ద మనం ఎట్లయితే ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ పండుగను ఆ విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. మనం రామరాజ్యంలో ఉన్నాము. మనం అందరము రాముని ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. 22 రోజు 12:30కి ప్రధానమంత్రి గారు అయోధ్య టెంపుల్ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అది స్ఫూర్తిలాగా తీసుకొని ఇవాళ ఒక 3000 బైకులతో ఇవాళ ర్యాలీ చేయాలని చెప్పి మన మల్లాపూర్ నుంచి నాగారం వరకు చేయాలని చెప్పి కొమరయ్య గారు నిర్ణయం తీసుకోవడం అయింది. అండ్ 2 రోజుల్లో ఇంత షార్ట్ టైంలో పిలిస్తే 3500 మంది వరకు వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అయోధ్య టెంపుల్ది కూడా ఒక మోడల్ క్రియేట్ చేసినాం మేము. టెంపుల్ అక్కడ ఎట్లయితే వచ్చిందో ఆ డిజైన్ మీద అట్లనే చాలా మంది వేలల్లో తరలి వచ్చినారు. ఇవాళ ఒకటే స్ఫూర్తితో ఇదంతా జై శ్రీరామ్ అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే జై శ్రీరామ్ అంటే హిందుత్వం అని అట్లా కాదు. జై శ్రీరామ్ అంటే ఒక రామరాజ్యం కోసం ఏదైతే మోడీ గారు ఏదైతే ముందుకెళ్ళి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారో అది మా ఫాదర్ కొమరయ్య గారు ఆ స్ఫూర్తితోని పార్టీ ఏదైతే జాయిన్ అయినారో అంటే అందుకే జాయిన్ అయినారు ఆ స్ఫూర్తితో. అండ్ ముందుకెళ్తూ మేమందరం కూడా మోడీ గారికి 400+ సీట్స్ ఎట్లనే వస్తాయి, దానిలో మా భాగం మేము చేయాలని చెప్పేసి మేమందరం